గుండెలో నీకోసమే మంటపము నిర్మించాను. నా గుండెలో నీకోసమే మంటపము నిర్మించాను. కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, కోరి కోరి అడిగి తిని కొలువు తీరుమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, మరి మరి వేడి తిని ఓ నా దైవమా, ఓ నా దైవమా. నా గుండెలో నీకోసమే మంటపము నిర్మించాను. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. పాలించే రారాజువు నీవేనయ్యా, పాలించే రారాజువు నీవేనయ్యా. చూపించుము నీ వెలుగు నా జీవితానికి, నా జీవితానికి. నా గుండెలో నీకోసమే మంటపము నిర్మించాను. నా గుండెలో నీకోసమే మంటపము నిర్మించాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ,
దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు శ్రీ కన్నా వెలంగణి జోసఫ్ కుమార్, శ్రీమతి మరియారాణి పుట్టినరోజు జరుపుకుంటున్న కార్మెల్ సురేంద్ర శౌరి, మహేంద్ర శౌరిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కన్నా శౌరమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాత పేరట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు గాలి విజయ్ భాస్కర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు భర్త కీర్తిశేషులు గాలి రామచంద్రారెడ్డి, తండ్రి కీర్తిశేషులు సోదం రామ్మూర్తిరెడ్డి, తల్లి కీర్తిశేషులు సోదం పాపులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కార్మెల్ మాతకు కృతజ్ఞతగా సోదం సౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్దకోట్ల శోభారాణి గారి 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జోసఫ్ తంబి, ప్రేమ్, విశాల్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హనుమకొండ విచారణ సోమనాథ్ రాజ్, కృష్ణకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బీటెక్ చదువుతున్న ప్రశస్త్ రాజు, 5వ తరగతి చదువుతున్న నీరజ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ కర్రీ ప్రసాద్, మాధవీలత, జితేష్, రన్విత రాగ్ని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు కార్మెల్ మాత పండుగ శుభాకాంక్షలను కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రాంతాలలో మరియ తల్లి కార్మెల్ మాతగా వెలసి అనేకమైనటువంటి అద్భుతములను చేస్తూ ఉన్నది. అది మాత్రమే కాకుండా ఈనాడు పునీత అంతోని వారి యొక్క స్మరణను కూడా మనం చేస్తున్నాం ప్రతి మంగళవారం రోజున. పునీతులను పిలవడం, మరి ముఖ్యంగా మరియ తల్లి యొక్క దర్శనాల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలని మనము చవి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకోసం దేవుడు ప్రత్యేకముగా ఇలాంటి సంఘటనలు లేకుంటే పరిస్థితులను లేకుంటే కొండల మీద దర్శనాలను కలుగ చేస్తాడు అని మనము ధ్యానం చేసినట్లయితే, ఇది ఓ అవకాశముల వెల్లువ. ఇదిగో నీవు పరివర్తన చెందడం కోసం నా దర్శనము ద్వారా, నా స్వస్థత ద్వారా, నా అద్భుతము ద్వారా నేను మీకు ఆదర్శం, మీకు ప్రత్యేకముగా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటానని ప్రభువైనటువంటి దేవుడు ఈనాడు సెలవిస్తున్నాడు. ఈనాటి దివ్యగ్రంథ పఠనములు కూడా అదే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. ఇదిగో కొరాజీను, బెత్సైదా అనేటువంటి ప్రాంతములలో జరుగుతున్నటువంటి అద్భుతములు వేరే చోట జరిగి ఉన్నట్లయితే ఎంతో ముందుగానే వాళ్ళు పరివర్తన చెందేటివారు అన్నటువంటి విషయాన్ని చాలా ప్రతిఘటిస్తూ దేవుడు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి పండుగలు, పునీతుల యొక్క ఆలోచనలు కేవలము అవి పండుగలుగానే మిగిలిపోతున్నాయి. కానీ వాని ద్వారా ప్రభువు ఏ సందేశాన్ని ఇస్తున్నాడో గ్రహించలేకపోతున్నాం. ఈనాడు పునీత అంతోని వారిని స్మరణ చేస్తున్నాం, కార్మెలు మాతను స్మరణ చేస్తున్నాం. వారు ఎందుకోసము ఈ దర్శనాలను, ఈ స్వస్థతలను, ఈ అద్భుతాలను చేస్తున్నారని గ్రహించి దేవుని కోసం జీవించడం కోసం, మరి ముఖ్యంగా పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. మరి దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన కన్యమరే మాత భక్తివంతమైన విజ్ఞాపనము ద్వారా మాకు మీ ఆదరణము దయచేయమని మొరపెట్టుచూ ఉన్నాము. ఆ మాత సంరక్షణతో మాకు నైతికముగను శారీరకముగను సహనమును పెంపొందించి క్రీస్తు అనడు పర్వతము పైకి చేరుకుని భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా పలుకులు నమ్మవేని నీ వసలు నిలువచాలవు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఉజియా మనవడు యోతాము కుమారుడు ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించును. సిరియా రాజు రెజీను, రెమల్య కుమారుడు ఇశ్రాయేలు రాజు పెక యెరూషలేమున ముట్టడించిరి, కానీ దానిని పట్టుకోజాలరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జత కట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు ప్రజలు పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లడిల్లిరి. ప్రభు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడు షార్షాబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వచెంత చాకిరేవి మార్గములో ఆహాసును కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకు విరవకము. రెజీను సిరియనులు మరియు రెమల్య కుమారుడి కోపాగ్నికి జడియకము. సిరియాయు ఇశ్రాయేలీయులు రెమల్య కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనం చేసుకుందాము. టాబేలు కుమారుని దానికి రాజును చేయిదామనుకునిరి. కానీ ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరుగుజాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కు అధిపతి. 65 ఏండ్లలో ఇశ్రాయేలు ముక్కలు చెక్కలు కాగా అచ్చట ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇశ్రాయేలు రాజధాని సమరియా, రెమల్య కుమారుడు సమరయాకు అధిపతి. నా పలుకు నమ్మవేని నీ వసలు నిలువజాలవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణను వెల్లడి చేసెను. రాజులు ఏకమై సియోను మీదకి దండెత్తి వచ్చిరి. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. వారు ఆ పురమును చూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి. ఆ పట్టణమును గాంచి గడగడ వణికిరి.
ప్రసవ వేదన అనుభవించు స్త్రీ వలె బాధ చెందిరి. అందరూ దేవుడు దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. తార్షీసునకు పోవు నావలు తూర్పు గాలికి కంపించినట్లు వారు కంపించిరి. దేవుడు చేసిన కార్యమును మన ముందే వినియుంటిమి. సైన్యములకు అధిపతి అయిన ప్రభుని పట్టణము ఇప్పుడు సంఘటను కనులారా చూచితిమి. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20 నుండి 24వ వచనం వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఏలైనా ఆ పట్టణ వాసుల్లో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో ఓ బెత్సయిదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేడు వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచు ఉన్నాను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. తూర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచూ ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మునుముందుగా మీ అందరికీ కూడా కార్మెలు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనము ఇప్పటికే ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా దేవుడు ఏ పని చేసినా కూడా మన వ్యక్తిగతమైనటువంటి స్వీయమైనటువంటి పరివర్తన కోసము చేస్తూ ఉంటాడు. ఆ పరివర్తన దేనికోసము? తనతో కలకాలము శాశ్వతముగా ఉండడం కోసం నీవు పరివర్తన చెందినటువంటి వాడవై పరిశుద్ధమైనటువంటి హృదయముతో పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఆయనను ఆస్వాదించడము, ఆయనను అనుభవించడం కోసము, ఆయనని ముఖాముఖిగా చూడడం కోసం ఈ పరివర్తన కలిగినటువంటి జీవితము ద్వారా నీవు నా చెంతకు చేరబోతున్నావు అన్నటువంటి విషయాలను ప్రతిసారి కూడా తన అద్భుతముల ద్వారా, తన స్వస్థత క్రియల ద్వారా, తన దర్శనముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తూ ఉంటాడు. మనందరినీ కూడా పరివర్తన దిశగా ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈనాడు పరివర్తన గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా పరివర్తన అన్నటువంటిది 2 ప్రత్యేకమైనటువంటి చర్యలను చేస్తూ ఉంది. ఆ 2 ప్రత్యేక చర్యలు ఏమిటి అంటే, మన వ్యక్తిగత జీవితంలోకి అది అన్వయించుకొని మాట్లాడుకున్నప్పుడు ఈ విధముగా ఉంటుంది. పరివర్తన కలిగినప్పుడు మనలో 2 విషయాలు జరుగుతూ ఉంటాయి.
మనకు ఆ పరివర్తనకి గతము ఉంటుంది, అదే పరివర్తనకి భవిష్యత్తు కూడా ఉండనే ఉంటుంది. గతం అన్నటువంటి దానిని ఈ పరివర్తన ఏ విధంగా చూస్తుంది అయినట్లయితే కన్నీటి కళ్ళతో అది చూస్తుంది గతాన్ని. పరివర్తన అన్నటువంటిది కన్నీటి కళ్ళతో, ఆ వీపింగ్ ఐ అని చెబుతారు, కన్నీటి కళ్ళతో గతాన్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి గతములు కూడా అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దురదృష్టమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి అవమానములు లేకుంటే ఇతరమైనటువంటి విషయాలని మనల్ని బాధించి ఉంటాయి పరివర్తనకి ముందుగా. కాబట్టి ఆ పరివర్తన అనేటువంటి దానిని ధ్యానం చేస్తూ ఉండేటువంటి సమయంలో ఇది గతమును ఏ విధంగా చూస్తుందంటే కన్నీటి కళ్ళతో గతాన్ని చూస్తుంది. అదేవిధంగా ఇదే పరివర్తన చెందిన తర్వాత భవిష్యత్తు వైపుగా కూడా అది చూస్తుంది. కన్నులు మూయకుండానే సిద్ధపాటుతో ఆ వాచ్ఫుల్ ఐ అని చెబుతారు. అంటే సిద్ధపాటు కలిగిన, కనులు మూయకుండా, నేను ఎప్పుడెప్పుడు కనులు తెరపకుండా నేను ఎప్పుడెప్పుడు ప్రభు సన్నిధిని అనుభవించబోతున్నాను అన్నటువంటి ఆలోచనతో ఈ పరివర్తన ఉండబోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గతమును లెక్కించకుండా భవిష్యత్తు వైపుగా ప్రయాణం చేయడం కోసమే వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరు కూడా పరివర్తన చెందాలి అని ఈనాటి సువిశేషము మరి ముఖ్యముగా ప్రభు వాణి మనతో మాట్లాడుతూ ఉంది. మరి ప్రత్యేకముగా సువిశేషంలో మనం విన్న మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనాలలో కొరాజీను పట్టణం, ముఖ్యంగా 3 పట్టణముల గురించి అక్కడ ప్రస్తావన జరిగి ఉన్నది. ఆ పట్టణముల గురించి ఆలోచన చేసినట్లయితే కొరాజీను, బెత్సైదా, కఫర్నాము అన్నటువంటి పట్టణములు. ఇవన్నీ కూడా ముఖ్యంగా కఫర్నాము ఇట్ వాజ్ అ సిటీ ఆఫ్ గాడ్ అని చెబుతారు. యేసు ప్రభువుకి, మెస్సయాకి ఈ పట్టణములు చాలా దగ్గర అనుబంధం అన్నటువంటిది ఉంది. అనేకమైనటువంటి స్వస్థత క్రియలు, మెస్సయానిక్ విషయాలన్నీ కూడా అక్కడ చేశాడు. చాలా అద్భుతములని అక్కడ చేసి ఉన్నాడు కఫర్నాము, కొరాజీను, బెత్సైదా అన్నటువంటి ప్రాంతాలలో. కానీ నేడు వారినందరినీ కూడా ఖండిస్తున్నాడు, ప్రతిఘటిస్తున్నాడు క్రీస్తు ప్రభువు మెస్సయాగా. ఏమి జరిగింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ అవకాశములు లేకుంటే స్వస్థతలు అన్నటువంటివి చాలా ఎక్కువగా చేశాడు. బహుశా క్రీస్తు ప్రభు అక్కడే జన్మించాడు కాబట్టి, లేకుంటే వారి బంధువర్గం అక్కడ ఉండవచ్చు, ఇంకా ఇతరంగా చాలా ఆయన ఆస్వాదించేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారన్నటువంటి తత్వముతో ప్రభువైనటువంటి దేవుడు అనేకమైనటువంటి సూచక క్రియలని అక్కడ చేశాడు. కానీ ఎందుకు ఈ సూచక క్రియ, ఎందుకు ఈ అద్భుతము, ఎందుకు ఈ స్వస్థత ఇక్కడే ఈ ప్రాంతంలో ప్రభువైనటువంటి దేవుడు చేశాడు అన్నటువంటి దాన్ని గ్రహించలేకపోయాడు. అందుకే మనం గమనించాలి, అవకాశములను బట్టి మనకు శిక్ష ఉంటుంది. దేర్ విల్ బి ఎ డూమ్ అకార్డింగ్ టు అవర్ ప్రివిలేజెస్ దట్ ఆర్ గివెన్ టు అస్. మనకి ఇవ్వబడినటువంటి అవకాశములను బట్టియే ప్రభువైనటువంటి దేవుడు లెక్క అడుగుతాడు అన్నటువంటిదే ఈనాటి ప్రాథమిక లేక మౌలికమైనటువంటి అంశముగా మనము గణించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, అవకాశములు లేక అనేకమైనటువంటి ప్రాంతాలు, పట్టణములు గతములో గతించిపోయాయి. అందులో గమనించినట్లయితే టైర్, సీదోను మరియు సొదోమ అనేటువంటి ప్రాంతాలు, అవకాశమే అక్కడ లేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పడానికి చూశారు కానీ వారు ప్రభువుని మించినటువంటి మందిరాలు, బాబేలు పర్వతం అనేటువంటి దాన్ని చాలా ఎత్తుగా హర్మ వేషాలని చెబుతారు, అంత గొప్పగా వాళ్ళు నిర్మించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఇది అంతా కూడా దేవుని చలువ వలన, దేవుని ఆశీర్వాదం వలన మనము గొప్ప వాళ్ళము మారుతున్నాము అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించలేదు. ఈనాడు ప్రత్యేకంగా వాక్యములు కూడా అది ఉన్నది. ఆకాశానికి మెరుగు మార్గములను వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మన పట్టణములన్నీ కూడా చూస్తే ప్రతి వాళ్ళు కూడా అపార్ట్మెంట్లు 80, 90, 100 అపార్ట్మెంట్లని నిర్మిస్తున్నారు. మంచిదే, అభివృద్ధి అన్నటువంటిది చాలా మంచిది, చాలా అవసరం. కానీ ఇది ఇలా పెంచుకోవడం మాత్రమేనా? మన శరీరాలను పెంచుకోవడమేనా? లేక భవనాలని ఒకటి తర్వాత ఒకటి పెంచుకుంటూ ఆకాశ మార్గములను వేసుకోవడం వరకేనా అన్నటువంటిది మనం గ్రహించాలి. అది కాదు, ప్రభువు అభివృద్ధి ద్వారా కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే పరివర్తన. ప్రతి దానిని కూడా పరివర్తన వైపుగా నీవు మరల్చాలి, ప్రతిదీ కూడా పరివర్తన వైపుగా పయనము చేయాలి అన్నటువంటి విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పరివర్తన చెందితేనే, పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే శాశ్వతమైనటువంటి జీవితానికి అర్హులమవుతున్నామని ఈ పఠనం ద్వారా మనం గ్రహించాలి.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, యూదుల గ్రంథంలో ప్రకారం అంటే ఆ లెజెండ్స్ అన్నటువంటివి లెజెండ్స్ ఆఫ్ జ్యూస్ అని చెబుతారు. వారిలో 7 విశిష్టమైనటువంటి విషయాలు దేవుని గురించి ఉన్నాయి. అందులో ప్రప్రథమం దాన్ని గమనించినట్లయితే వాళ్ళు ఏమి దేవుడు సృష్టించాడు, దేవుడు సృజించినటువంటి అన్ని మేలుమైనటువంటి విశిష్టమైనటువంటి వస్తువులలో 7 అన్నటువంటి వాటికి చాలా ప్రాధాన్యతను ఈ యూదులు ఇస్తున్నారు. అందులో మొదటిది గమనించినట్లయితే ద టోరా అంటే పంచ గ్రంథాలు, ఆది కాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ఈ 5 అన్నటువంటి మాత్రమే వాళ్ళు విశ్వసిస్తారు. మిగతా ఏది కూడా తీసుకోరు. విజ్డమ్ లిటరేచర్ కానీ ఎపిసల్స్ కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకోరు. యూదులు అన్నటువంటి వాళ్ళు ఈ 5 పుస్తకములు మాత్రమే దేవుని ఆదేశములని గ్రహిస్తారు. దానికి చాలా ప్రత్యేకతని విశిష్టమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కల్పిస్తారు. రెండవదిగా డివైన్ థ్రోన్. డివైన్ థ్రోన్ అంటే దేవుని దివ్యమైనటువంటి సింహాసనం. దేవుడు సింహాసనము మీద ఉన్నాడు, అక్కడ నుండి తన పరిపాలన కొనసాగిస్తున్నాడు అన్నటువంటి దానిని వాళ్ళు చాలా గౌరవంగా చూస్తారు. తర్వాత మోక్షము, ద ప్యారడైజ్, మోక్షం అన్నటువంటిది ఉన్నది అని మూడవ విషయం. నాలుగవది ద హెల్, నరకం అన్నటువంటిది. మోక్షం అన్నటువంటిది దేవునికి కుడివైపున, నరకం అన్నటువంటిది దేవునికి ఎడమ వైపున ఉన్నవి అన్నటువంటి వాటి సత్యాలని చాలా గ్రహింపుతో వాళ్ళు గ్రహిస్తారు. మరి ఐదవదిగా ద శాంక్చువరీ, గర్భగుడి అని చెబుతాం. అక్కడ కూడా దేవుని సింహాసనమునకు ముందుగా అది ఉంటుంది. ఆ గర్భగుడి అన్నటువంటిది చాలా పవిత్రమైనటువంటి భావముతో వాళ్ళు చూస్తారు. ఆరవదిగా ఆ గర్భగుడిలో ఓ పీఠము ఉంటుంది. ఆ పీఠము పైన మెస్సయ అన్నటువంటి నామము కలిగి అక్కడ రత్నాలతో పొదిగినటువంటి ఒక స్టోన్, జివెల్ స్టోన్ అన్నటువంటిది అక్కడ ఉంటుంది అని 6 విషయాలు తెలియజేస్తూ చివరిది చాలా ముఖ్యమైనటువంటిది వాళ్ళు చెబుతున్నారు. అదేమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క సింహాసనము, ఆ గర్భగుడి అక్కడంతా కూడా మోక్ష నివాసం అన్నటువంటి ప్రాంతము నుండి, ఆ ప్రదేశము నుండి ఓ స్వరము వినిపెడుతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా స్వరము వినపడుతూనే ఉంటుంది. ఆ స్వరం ఏమిటంటే రిటర్న్ యూ చిల్డ్రన్ ఆఫ్ మెన్, రిటర్న్ యూ చిల్డ్రన్ ఆఫ్ మెన్ విత్ రిపెంటెన్స్. పరివర్తన కలిగినటువంటి వారుగా మీరు నా చెంతకు తిరిగి రండి. మనుష్యులారా పరివర్తన కలిగినటువంటి హృదయముతో, పరివర్తన కలిగినటువంటి స్థితిలో మీరు నా వైపుకు తరలిరండి, తిరిగి రండి, నా చెంతకు చేరండి అన్నటువంటి స్వరము అక్కడ ఎప్పటికీ కూడా వినపడుతోంది. విశిష్టమైనటువంటి 7 విషయాలలో 7వది ఈ స్వరం. పరివర్తన వైపుగా మరల్చేటువంటి ఆ స్వరము. అక్కడికి చేరేటువంటి వారంతా కూడా పరివర్తన కలిగి నా చెంతకు చేరండి అది ఆహ్వానిస్తూనే ఉంటుంది, పిలుస్తూనే ఉంటుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప భాగ్యముతో ఇంత గొప్ప పరివర్తనని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటే మరి మనకు కావలసినటువంటి విషయాల పట్ల తుచ్చమైనటువంటి భావముతో మనం ఉన్నాం. అసలు కావలసినటువంటి విషయం ఏమిటి? దేవుని యొక్క మందిరములో ప్రవేశించడం, దేవుని యొక్క మంటపములో ప్రవేశించడానికి కావలసినటువంటి విషయాలు ఏమిటి అని ఆరా తీసినప్పుడు మొట్టమొదటిగా నీవైనా నేనైనా ఎవరైనా కూడా గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే అవకాశములను అనుగ్రహింపు ఏ విధంగా జరిగింది. అవకాశములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేనికోసం? ఈ అవకాశమును అందుకొని ఈ స్వస్థత, ఈ అద్భుతము, ఈ దర్శనము అన్నటువంటి వాటిని నీవు స్వీయముగా అనుభవించి నా వైపుగా తరలాలి, నా వైపుగా మరలాలి అన్నటువంటి సత్యాన్ని బోధిస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? అవకాశములు నాకు మాత్రమే సంబంధించినవి, నాకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. కానీ దాని వెనుక దెర్ ఈజ్ ఎ కండిషన్ దట్ యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు ఖచ్చితంగా మారాలి. మారుతావనే దేవుడు ఇస్తాడు, కానీ ప్రతిసారి ఇస్తాడని మాత్రము దయచేసి అనుకోవద్దు. ఇది మనము మొట్టమొదటిగా గ్రహించవలసినటువంటి విషయం. అనుగ్రహాలు లేకుంటే అవకాశములను దేవుడు అనుగ్రహించేటప్పుడు వానిని స్వీకరించి వానిని ఆశీర్వాదాలుగా మలచుకోవాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు విపత్తుల ద్వారా కూడా నేర్పుతూ ఉంటాడు. జీవితంలో అనుకోం కొన్ని సంఘటనలు జరుగుతాయి. మన ప్రియమైనటువంటి వారిని కోల్పోవడం, లేకుంటే మనకు రానటువంటి అకాలమైనటువంటి పరిస్థితులు, వర్షాలు కానీ, భూకంపాలు కానీ, ఏదైనా ఇతరమైనటివి ఏమైనా కానీ మనం బాధించేటువంటి, అంటే ఉన్నటువంటి స్థితి నుండి అధోగతి స్థితికి పాలు చేసేటువంటి విషయాలు కూడా జరుగుతాయి. ఆశీర్వాదాలు మాత్రమే కాదు, విపత్తులతో సహా దేవుడు మనకి బోధిస్తాడు. గత 2 సంవత్సరాలు గమనించినట్లయితే కరోనా అనేటువంటి విపత్తు, ఆ విపత్తు నుండి ఏమి నేర్చుకున్నాం?
ఏమీ కూడా లేదు అన్నటువంటిది అతిశయోక్తి. ఇలాంటివి వస్తాయి పోతాయి, ఇలాంటివి వస్తాయి పోతాయి అన్నటువంటి భావములోనే ఉన్నాము. కానీ ఆ జీవితము అన్నటువంటిది తుది శ్వాస పీల్చుతూ ఉంటే నీకు కలిగేటువంటి బహుశా నీవు అనుభవించావో లేదో, కరోనా అన్నటువంటిది నీకు వచ్చిందో లేదు, కానీ అనుభవించినటువంటి వాళ్ళని అడిగితే ఆ విపత్తు ఎంత వైపరీత్యముగా, ఎంత విషాదకరంగా ఉంటుందో నీవు గమనించగలవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులో కూడా ఈ విపత్తులను అనుభవించినటువంటి వారు కూడా దీనిని ఒక అవకాశముగా స్వీకరించడం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ధనము మనకు ఈ రోగం నుండి కాపాడినదా? ఎవరు కూడా శవాలకి కూడా అవకాశం లేదు, శవాలను పూడ్చడానికి కూడా స్థలము లేదన్నటువంటి విధముగా కాల్చివేశారు. మరి దీని నుండి నేర్చుకోవడానికి ఎంత లేదు. కాబట్టి మొట్టమొదటిగా అవకాశాలను దేవుని అనుగ్రహిస్తున్నాడు. దీని నుండి నేను మారాలి, స్వీకరించి దీనిపైన నేను నిలుపుకోవాలి. ఒకవేళ విపత్తులు, మరణాలు, భూకంపాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విపత్తులు అనేటువంటివి నాకు పలకరించినా నేను ఆ విపత్తులను సైతము కూడా అవకాశాలుగా, ఆశీర్వాదాలుగా మలుచుకోవాలి అన్నటువంటి దాన్ని మనము రెండవ గ్రహింపుగా గ్రహించాలి. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం అన్నటువంటి వాళ్ళము మంచి వాళ్ళగా జన్మించాం, మంచి వాళ్ళగా ఉండడానికి పోరాటం చేస్తున్నాం. కానీ ఆ మంచితనం అన్నటువంటిది ఎప్పటి వరకు అని ఆలోచన చేస్తే నీ తుది శ్వాస విడిచేంత వరకు కూడా నీవు మంచివాడుగానే ఉండాలి. దిస్ ఈజ్ ఎ పిలిగ్రిమేజ్. ఈ జీవితం అన్నటువంటిది తీర్థయాత్ర. ఒక్కసారి వస్తాం, తర్వాత దేవునితో శాశ్వతముగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మంచిగా ఉండడానికే ప్రయత్నం చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు అనుగ్రహిస్తున్నాడు. ఉదాహరణకు గమనించినట్లయితే మనమంతా కూడా చాలా మటుకు, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, చాలా మటుకు మన జీవిత చరమాంకంలో మంచివాళ్ళుగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు పెద్దవాళ్ళైన తర్వాత బైబిల్ గ్రంథాలను తెలుస్తాం, అప్పటిదాకా తెరవం. పెద్దవాళ్ళైన తర్వాత ఇంటిలో కూర్చొని బైబిల్ గ్రంథాలని వల్లవేస్తూ ఉంటాం, గ్రంథాలను పఠనం పారాయణం చేస్తూ ఉంటాం. కానీ అది గతంలో కూడా జరుగుతూనే ఉండాలి. అంటే మంచివాడు అన్నటువంటి వాడివి చివరి వరకు కాపాడుకోవాలి. చరమాంకంలోనే మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాలు తెరవడం, గుడుల దర్శనములు, దైవ దర్శనముల కోసము తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా జీవితంలో మామూలుగా మారి వాటన్నిటి ద్వారా ఆశీర్వాదాలుగా మలుచుకొని దేవుని వైపుగా ఎప్పుడూ కూడా పరివర్తనతో మనము పరిగెడుతూనే ఉండాలి అన్నటువంటి సందేశాన్ని గ్రహించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు కార్మెల్ మాత పండుగను కొనియాడుచున్నాం. కార్మెల్ మాత దర్శనం, కొండ మీద దర్శనం ఇచ్చిందంటే, స్వస్థతలు జరుగుతున్నాయంటే ఏంటి అర్థము? సందేశముతో నీవు తిరిగి వెళ్ళాలి. ఆ మరియ తల్లి లేకుంటే పునీతుల ద్వారా, అంతోని వారి నామస్మరణ కూడా చేస్తున్నాం. ఈ పునీతుల ద్వారా దర్శనములు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే వాటిని గ్రహించి ఆశీర్వాదాలుగా మలుచుకొని మనము సైతము కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా మారాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పరివర్తన చెందడానికి ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత మనముగానే వి విల్ రియలీ బికమ్ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి. నీ పూజకు పువ్వులు నేనే, అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనే, కానుకగా తెచ్చితి దేవా. నీ పూజకు పువ్వులు నేనే, అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనే, కానుకగా తెచ్చితి దేవా. దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు,
రాజాది రాజా స్వీకరించు, రాజాది రాజా స్వీకరించు, నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా. ఆబేలుని బలి అర్పణలు, అబ్రహాముని యాగములు, ఆబేలుని బలి అర్పణలు, అబ్రహాముని యాగముతో, మెల్కీసెదెకుని కృతజ్ఞత బలితో, మెల్కీసెదెకుని కృతజ్ఞత బలితో, ఇశ్రాయేలుల ప్రార్థనతో దేవానికి సమర్పింతును, దేవానికి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుతున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు,
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రనా కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందు ఉందుము అని ప్రభువు నుడువుచు ఉన్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచూ ఉన్నాము. ఈ పరమరహస్యములో పాల్గొన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా పాపులము దీనులము పాపులము హీనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా లూర్దు మాతవు నీవే వెలకని మాతవు నీవే కార్మేలు మాతవు నీవే మా అందరి మాతవు నీవే లూర్దు మాతవు నీవే వెలకని మాతవు నీవే కార్మేలు మాతవు నీవే మా అందరి మాతవు నీవే అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా నీ జననం జన్మ పాపరహితోద్భవం నీ ప్రేమ అందరికి ఆదర్శనీయం నీ ప్రార్థన మాకొక అద్భుత వరము అది మాకెల్లరకు పాప ప్రక్షాళనం నీ జననం జన్మ పాపరహితోద్భవం నీ ప్రేమ అందరికి ఆదర్శనీయం నీ ప్రార్థన మాకొక అద్భుత వరము అది మాకెల్లరకు పాప ప్రక్షాళనం లూర్దు మాతవు నీవే వెలకని మాతవు నీవే కార్మేలు మాతవు నీవే మా అందరి మాతవు నీవే లూర్దు మాతవు నీవే వెలకని మాతవు నీవే కార్మేలు మాతవు నీవే మా అందరి మాతవు నీవే